బందీ అయిందనుకున్న కృష్ణమ్మ కరుణించింది. ఎగువ వర్షాలతో నిండుకుండలా మారిన శ్రీశైలం నుంచి కృష్ణమ్మ దిగువకు పరిగెడుతూ నాగార్జున సాగర్కి చేరుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్తో ఉన్న సాగర్ జలాశయం జలకలను సంతరించుకుంది. శ్రీశైలం నుంచి వరద నీరు వస్తుండటంతో సాగర్కు ఇన్ఫ్లో పెరిగింది. 4 ఏళ్లుగా డెడ్ స్టోరేజ్లో ఉండి సాగునీరు అందించలేని సాగర్ ఇప్పుడు ముందస్తు రబీకి సాగునీటిని అందించనుందా? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయాలి? హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. కృష్ణమ్మ కరుణించింది అనుకున్నారు. దీంతో నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి తాగునీటి అవసరాలు తీరేలా సాగర్ బ్యాక్ వాటర్లో డ్రెడ్జింగ్ పనులు సైతం చేపట్టారు. సాగర్లో 510 అడుగుల నీరు ఉంటేనే బ్యాక్ వాటర్ నుంచి హైదరాబాద్ జంట నగరాలు, నల్లగొండ జిల్లా మంచినీటి అవసరాలకు నీరందే పరిస్థితి. సాగర్లో నీరు తక్కువగా ఉన్నప్పుడు ఏఎంఆర్పీ మోటార్లు సైతం దిగువకు దించి నీటిని తోడి హైదరాబాద్కు అందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 475 అడుగుల వరకు నీరు తీసుకునేలా తెలంగాణ సర్కార్ ప్లాన్ చేసింది. కృష్ణమ్మ కరుణించింది. ఎగువ నుంచి బిరబిరా పారుకుంటూ నాగార్జున సాగరానికి చేరుతోంది. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళ అల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. ఇప్పుడున్న ఇన్ఫ్లో కొనసాగితే సాగర్ నిండుతోంది. 2013 నుంచి ఈ ఏడాది ఖరీఫ్ వరకు సాగర్ నుంచి నీళ్లిచ్చినా దాఖలాలు లేవు. దీంతో ఇప్పుడున్న వరద నీరు 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆయకట్టు పరిధిలో 22 లక్షల ఎకరాలకు ముందస్తుగా నీరు విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సాగర్లో నీళ్లు లేనప్పుడు మంచినీటి కోసం 2 తెలుగు రాష్ట్రాలు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం అనూహ్యంగా అక్టోబర్లో కృష్ణమ్మ కరుణతో సాగర్ ఎగువ ప్రాజెక్టులతో పాటు సాగర్లోకి భారీగా వరద నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో సాగర్ పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2 తెలుగు రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాల పరిధిలో ఆయకట్టు దృష్టిలో ఉంచుకొని ముందస్తు రబీకి నీరు విడుదల అయ్యేలా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనివల్ల 4 ఏళ్లుగా బీడుగా మారిన పొలాల్లో పంటలు పండించుకుంటామని రైతులు అంటున్నారు. గత 4 సంవత్సరాల నుంచి కృష్ణా బేసిన్లో నీటి రాక లేక 2 తెలుగు రాష్ట్రాల రైతులు చాలా నిరాశతో ఉన్నారు. ప్రస్తుతం సుమారు 10 రోజుల నుండి మన యొక్క నాగార్జున సాగర్ కృష్ణమ్మ పర్వలు తొక్కుకుంటూ చాలా వేగంగా నీళ్ళు వస్తున్నాయి. చాలా సంతోషదగ్గ విషయం. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి రబీకి నీటి ముందస్తుగా ఇచ్చినట్లయితే ఈ యొక్క నాగార్జున సాగర్ నిండే అవకాశం తప్పకుండా ఉంది. ప్రస్తుతం 174 టీఎంసీ నీళ్లు ఉన్నది. ఇంకా ఇప్పుడు కూడా 2 తెరిచారు. తర్వాత 3, 4, 5 అని ఇంకొద్దిసేపట్లో 6వ గేట్ కూడా శ్రీశైలం నుంచి 2,24,000 క్యూసెక్లు వస్తుంది. ఇదే విధంగా కొనసాగితే వారం 10 రోజుల్లో మన డ్యామ్ నిండే అవకాశం ఉంది. పూర్తి నీటి మట్టం 312 టీఎంసీలు నిండుతుంది. ఆ తర్వాత సముద్రంలో పోయే కంటే కూడా ముందుగా నీటిని ఇరు రాష్ట్రాలు తెలివిగా వాడుకున్నట్లయితే రైతులు సుఖశాంతులతో పాటు ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు వచ్చే విధంగా ఈ యొక్క కృష్ణమ్మ వస్తుంది. కాబట్టి తెలివిగా వ్యవహరించి నీటిని వాడుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. గత 4 సంవత్సరాల నుంచి వాటర్ రాక ఇక నాగార్జున సాగర్లో చాలా రైతాంగం, నాగార్జున సాగర్ కింద ఉన్న భూములు మొత్తం రైతాంగం మొత్తం బీడు పడిపోయినాయి. మరి ఇటు చూస్తే మన ఎడమ కాలువ కానీ కుడి కాలువ కింద ఉన్న పొలాలు కూడా వాళ్ళు వరి పంట వేసుకోకుండా మరి మామూలు పత్తి పంట పండించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి కాబట్టి మరి నీళ్లు లేనప్పుడు 2 రాష్ట్రాలు కొట్లాడి కృష్ణా బోర్డు యాజమాన్యంతో కొట్లాడే పరిస్థితి అప్పుడు ఉండే. మరి ఇప్పుడు నీళ్లు ఉన్నప్పుడు కొట్లాడి సక్రమంగా నీరు వినియోగించుకుంటే 2 రాష్ట్రాల ప్రజలు కూడా, రైతులు కూడా చాలా బాగుంటారు. కావున ముందస్తుగా మరి రైతుల గురించి మాట్లాడుతూ 2 రాష్ట్రాలు వేరు సమస్యలు ఉన్నా వదిలిపెట్టి ఈ నీటిని వినియోగించుకొని రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. విత్తనాలు మరి అన్ని సర్దుబాటు చేసుకుని రబీకి నీళ్ళు ఇచ్చే విధంగా వీళ్ళు మాట్లాడి కృష్ణా బోర్డుతో మాట్లాడి సరిచేస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. సాగర్కు సాధారణంగా జూలై చివరి వారం లేదా ఆగస్టు కల్లా వరద నీరు రావాలి. కానీ ఈసారి గడ్డు పరిస్థితుల నేపథ్యంలో నీరు రాలేదు. ఇక సెప్టెంబర్లో కొన్నిసార్లు వరద వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సెప్టెంబర్ వరకు నీరు రాకపోవడంతో సాగర్పై 2 రాష్ట్రాలు ఆశలు వదులుకున్నాయి. సాగర్ నుంచి మంచినీరు కూడా రాదని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాయి. అనూహ్యంగా అక్టోబర్లో కృష్ణమ్మ కరుణించి సాగర్ వైపు వేగంగా దూసుకువచ్చింది.
సాగర్లో జలకళ ఉండడంతో వచ్చిన నీరును జాగ్రత్తగా ముందస్తు రబీకి విడుదల చేస్తే లక్షల ఎకరాలకు ప్రాణం పోసినట్లే అవుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో 20 రోజుల వరకు కూడా డెడ్ స్టోరీలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుతం జలకళను సంతరించుకుంది. అయితే శ్రీశైలం నుంచి ప్రస్తుతం వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఇలాగే వారం రోజుల పాటు కొనసాగితే ఖచ్చితంగా అయితే 2 లక్షల క్యూసెక్ల నీరు కనుక ఇదే విధంగా వచ్చి చేరినట్లయితే మరొక 129 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ జలాశయానికి వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో జలాశయం కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టంతో జలకళను సంతరించుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 22 లక్షల ఎకరాల ఆయకట్టు రైతన్నలకు సంబంధించినటువంటి ఆశలను సజీవంగా నిలిపేందుకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అయితే ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయం తీసుకొని వచ్చేటువంటి నీటిని ఆయకట్టుకు సంబంధించి విడుదల చేసి అటు సాగునీటితో పాటు త్రాగునీటి అవసరాలు కూడా ఈ రబీ సీజన్ సంబంధించి ఖచ్చితంగా తీరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి రైతు క్షేత్రాన్ని రసాయన ఎరువులు, పురుగు మందుల రహితంగా మార్చాలి. ఇది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే 1000 గ్రామాల్లో రసాయన రహిత వ్యవసాయం చేస్తుండగా మరింత మందిని ఇందులోకి తీసుకువచ్చేందుకు సర్కార్ యత్నిస్తోంది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం విజయవాడలో ఏర్పాటు చేసిన గో ఆధారిత వ్యవసాయదారుల సదస్సు రైతుల్లో ఉత్సాహాన్ని నింపింది. రసాయన ఎరువులు, పురుగు మందులు విరివిగా వాడుతున్న కారణంగా నేలలు సారం కోల్పోతున్నాయి. ఫలితంగా దిగుబడులు తగ్గుతూ రైతు నష్టపోతున్నాడు. అదే సమయంలో ఎరువులు, పురుగు మందులపై పెడుతున్న ఖర్చు తడిసి మోపిడవుతోంది. అందుకే రసాయన రహిత వ్యవసాయం చేద్దాం, లాభాల బాటలో పయనిద్దాం అంటోంది ఏపీ ప్రభుత్వం. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే క్రమంలో ఏపీ 1000 గ్రామాల్లో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని రైతులచే ప్రారంభింపచేసింది. 1,40,000 మంది రైతులచే ఈ తరహా వ్యవసాయం చేయిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచేందుకు అధికారులు యత్నిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి, సేంద్రియ ఉత్పత్తులను ఏ విధంగా ఎక్కువ ధరకు విక్రయించుకోవచ్చు, ఇందులో ఉన్న ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను రైతులకు వివరించేందుకు విజయవాడలో ఏర్పాటు చేసిన సదస్సు రైతుల్లో ఉత్సాహం నింపింది. ఏపీ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం సదస్సుకు వివిధ జిల్లాల నుంచి రైతులు హాజరయ్యారు. కొంతమంది రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి సుభాష్ పాలేకర్ విధానాలను రైతులు అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ ఆకాంక్షించారు. వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతున్న కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు దగ్గరవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో 1000 గ్రామాల్లో చేస్తున్న రసాయన రహిత వ్యవసాయం మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. రైతులకు ఖర్చులు బాగా తగ్గాయి. అదే సమయంలో రైతు ఉత్పత్తుల్లో పోషక విలువలు పెరిగాయి. ఈ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా రైతు ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్యం బాగుపడుతుంది అంటున్నారు. ఒక దాదాపు 1000 గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ద్వారా ఆ గ్రామాలన్నిటినీ ఆర్గానిక్ విలేజెస్గా, ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా మార్చే కార్యక్రమం ప్రారంభం చేశాము. ఇది 2వ ఖరీఫ్. అది ప్రస్తుతం 1,40,000 మంది రైతులు మన 13 జిల్లాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మా అంచనా రబీ సీజన్ కలుపుకుంటే ఈ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి 2 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో ఉంటారు. రైతులకు ఖర్చులు బాగా తగ్గాయి, దిగుబడి పెరిగింది. అదేవిధంగా వారు అమ్మే వస్తువుల్లో పోషక విలువలు పెరిగినాయి. దాంతోపాటు ముఖ్యంగా వారు ఈ పూరితమైన కెమికల్స్ని ఇన్హేల్ చేయడం లేదు కాబట్టి వారి ఆరోగ్యాలు కూడా బాగున్నాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ఈ తరహా వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆదరణ పెరుగుతుంది అన్నారు. ఆర్గానిక్ రైతులకు సబ్సిడీలు పెంచుతూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది అంటున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతనంగానే కొంచెం విలువ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఆ విలువ మన ప్రతి రైతు పొందాలి. వ్యవసాయమే కష్టమైన తరమైన ఈ రోజుల్లో ఆర్గానిక్ కానీ, ప్రకృతి కానీ, గోదావరి ఏ వ్యవసాయం చేసే రైతైనా ఎంతో కష్టంతో వ్యవసాయం చేస్తాడు. ఆ వ్యవసాయదారుడికి సరైన విలువ రావాలి. పండించిన పంటకు కూడా మనిషికి విలువ ఉండాలి, పండించిన పంట కూడా విలువ ఉండాలి. అది మన యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం. మరి ఆ ఉద్దేశంగా ముందుకు వెళ్ళాలంటే మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అది ప్రభుత్వ పరంగా కానీ, సమాజ పరంగా కూడా 2 రకాలుగా ఉన్నాయి.
సమాజపరంగా వచ్చేసరికి ఏమవుతుందంటే ఆర్గానిక్ అనగానే విలువ ఎక్కువ అనేది కొంతమంది అంటారు. విలువ ఇవ్వాలని మేము అంటాం. మరి విలువ ఇవ్వకపోతే మరి రైతు బతలేడు కదా అని చెప్పి. మరి విలువ తగ్గాలంటే ఎక్కువ మంది ఆర్గానిక్ రావాలి. ఎక్కువ మంది వస్తేనే విలువ తగ్గుతుంది, ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అది ఒక ఇష్యూ ఉంది. దాన్ని ఏదో విధంగా దాన్ని మనం అధిగమించి ఎక్కువ మంది రైతులకు పండించే పంటకి సరసమైన రేటు ఏదో విధంగా ఈ సొసైటీ ద్వారా అందించాల్సిన అవసరం అందరి మీద ఉంది, ప్రత్యేకంగా మా సొసైటీ మీద ఉంది. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ఒక సమూహంగా ఏర్పాటు చేయడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని రైతులు అంటున్నారు. గో ఆధారిత వ్యవసాయం చేసే వారికి సబ్సిడీలు ఇవ్వాలని కోరుతున్నారు. ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు గో ఆధారిత వ్యవసాయమే పరిష్కారంగా చూపిస్తున్నారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కలపాలి, వాళ్ళ యొక్క శక్తిని చూపించాలి. 10 మంది కాదు, 20 మంది కాదు, వేలాది మంది చేస్తున్నారు కాబట్టి వేలాది మంది లాభాలు వాటిలో నడిపిస్తున్నారు అని తెలియజేయడం కోసమే ఇవాళ రాష్ట్ర సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమ్మేళనం దృష్టిలో ఎకరానికి 10,000 రూపాయలు రైతుల యొక్క అకౌంట్లో నేరుగా జమ చేయాలి అని చెప్పేసి విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆవు పాల విషయంలో ఉంది. కేవలం ఆవు పాలని ఉత్పత్తి చేయడంలో దాని యొక్క ఉత్పత్తిని పెంచేదానికోసము శాస్త్రీయమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాని ఉత్పత్తిని పెంచాలనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేయడం కోసం ఈ యొక్క సమ్మేళనంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా యువకులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. అలాంటి యువకుల్ని ప్రోత్సహించి వ్యవసాయంలోకి దిగాలి. మన భూముల్ని సాగు చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రకృతికి పర్యావరణానికి నష్టం కలగని ఏ వ్యవసాయ విధానాలు అయితే మన పెద్దలు దాదాపు 10,000 ఏళ్లుగా చేస్తున్నారో ఆ వ్యవసాయ విధానాలని, దేశీ విత్తనాలని మన చుట్టుపక్కలుండే వనరులతోనే మనం చేసుకోవడము, కెమికల్స్ లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా, విత్తనాలు కొనకుండా దేశీ విత్తనాలతోనే మనం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రకృతిని పర్యావరణాన్ని ప్రతి సృష్టిలో ఉండే ప్రతి జంతువును కూడా పెస్టిసైడ్స్ అనే ఒక భయంకరమైన కెమికల్స్తో నాశనం చేయకుండా మనము ఏ రకంగా ఆరోగ్యాని కోసము ప్రకృతిని సొసైటీలో ఉండే అందరికీ ఆరోగ్యం కోసము ఎలా చేయాలనే దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కెమికల్స్ లేని వ్యవసాయంతోనే భూసారం పెంచవచ్చంటున్న రైతులు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవసరమని సూచిస్తున్నారు. వర్షాలు అనుకూలించాయి. సాగు నిర్విరామంగా సాగింది. ఆశించిన పంట దిగుబడి రైతు సొంతమైంది. అయినా రైతులకు ఆటుపోట్లు తప్పడం లేదు. ఓవైపు చేతికొచ్చిన పంటను వర్షాల బారిన పడకుండా కాపాడుకుంటున్న రైతులు మరోపక్క ఆ పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఈ ఏడు రైతులు పెద్ద ఎత్తున సోయా పంటను సాగు చేశారు. అయితే అమ్మకానికి సోయా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని రైతులు ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో భాగంగానే ఈ ప్రాంతంలో సోయా, పెసర, మినుము, వేరుశనగ పంటలను సాగు చేస్తారు. ఈసారి జుక్కల్ నియోజకవర్గంలో సుమారు 68,000 ఎకరాల్లో సోయా పంటను సాగు చేశారు రైతులు. అయితే పంట చేతికి వచ్చిన దశలో మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు పంటలను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికి వచ్చి 10 రోజులు గడుస్తున్నా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. రైతన్నను కష్టాలు వీడటం లేదు. అప్పో సప్పో చేసి పంటను సాగు చేసిన రైతులు చేతికొచ్చిన పంటను ఓవైపు అమ్మలేక మరోపక్క కురుస్తున్న వర్షాలకు కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు సోయా పంటను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ మార్కెట్కు చేరుస్తున్నారు. అయితే వర్షానికి సోయా నానితే ఎందుకూ పనికి రాకుండా పోతుంది. అందుకే పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు లేక రైతులు కష్టాలు రెట్టింపయ్యాయి. దీనిని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు క్వింటాకు 2,600 రూపాయలు మద్దతు ధరను ఇస్తున్నారు. గతంలో సోయా క్వింటాలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో 3,000కు పైగా ఉండేది. ఇప్పుడు కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే 3,000కు పైగా ధర వస్తుందని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారన్న నమ్మకంతో రైతులు పంటను కాపాడుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఇంకా కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము రైతులము చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటున్నాము. కారణం ఏంటంటే అకాల వర్షాలు
ఈ అకాల వర్షాలు అంటే ఒక రోజుగా 2 రోజులుగా వారం నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షానికి చిన్న డ్యామేజ్ జరిగితే వ్యాపారస్తులు కానీ ఇతర వస్తువులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ప్రభుత్వం కానీ మరి ఇక్కడ ఈ అధికారులు కానీ ఒక్కనాడు కూడా ఇప్పటివరకు మార్కెట్కి వచ్చిన సందర్భం లేదు. రైతుల గురించి పట్టించుకునే సందర్భాలు లేవు. ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. లేని పక్షంలో మేము అందరం కూడా రోడ్లు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇది చాలా మాకు బాధేస్తున్నది. ఎందుకంటే ప్రతి రైతు ఎకరానికి 10 నుంచి 15 వేలు ఈరోజు మేము ఖర్చు చేసి మాకు 15 వేలు వచ్చే సందర్భం కూడా కనబడట్లేదు. ఇది చాలా బాధేస్తుంది ప్రతి రైతుకు కూడా. దయచేసి కలెక్టర్ గారు కానివ్వండి, ఇతర అధికారులు కానివ్వండి, వెంటనే దీనిపైన చర్య తీసుకుని కొనుగోలు కింద ఏర్పాటు చేసి దీనికి వెంటనే స్పందించాలని కోరుతున్నాం. రైతులు భారీగా సోయాను మార్కెట్ యార్డుకు తీసుకువస్తున్నారు. వర్షాలకు తడిసిన పంటను విక్రయించేందుకు ఆరబెట్టుకుంటున్నారు. సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. పురుగు మందుల కన్నా వాటిని పిచికారీ చేసే యంత్రాలే రైతుకు అపాయంగా మారాయి. చైనా పురుగు మందుల స్ప్రేయర్లు తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వాటిని ఎక్కువ శాతం రైతులు వినియోగిస్తున్నారు. ఈ స్ప్రేయర్లు వినియోగించడం వల్ల మహారాష్ట్రలో పలువురు రైతులు అనారోగ్యం పాలైన సంఘటన ఈ మధ్య కాలంలోనే వెలుగులోకి వచ్చింది. దీంతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. మరి పిచికారీ యంత్రాలను ఎలా వినియోగించుకోవాలి, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు చైనా స్ప్రేయర్స్ యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. గతేడాదే చైనా స్ప్రేయర్లను వ్యవసాయ శాఖ నిలిపివేసింది. భారత్కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ యంత్రాలను అందించేలా ఏర్పాట్లు చేసింది. అయితే తక్కువ ధరకే చైనా స్ప్రేయర్లు అందుబాటులో ఉండటంతో 98% రైతులు వీటినే వినియోగిస్తున్నారు. 2% రైతులు మాత్రమే భారత్కు చెందిన పిచికారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా రైతుల వద్ద ఉన్న స్ప్రేయర్లను మార్చడం కష్టమే. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటూ రైతులు వీటిని వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు సాధారణ స్ప్రేయర్స్తో రోజుకు ఎకరం లేదా 2 ఎకరాలకు మాత్రమే పురుగు మందు పిచికారీ చేసేవారు. ఆ యంత్రాలు ఇత్తడితో తయారు చేసినవి, అది కూడా గాలి కొట్టడం ద్వారా పనిచేసేవి. వాటి తర్వాత చైనా స్ప్రేయర్లు వాడకంలోకొచ్చాయి. చైనా స్ప్రేయర్లతో రోజుకు 10 ఎకరాల వరకు మందులను పిచికారీ చేసే సామర్థ్యం అందుబాటులోకొచ్చింది. దీంతో రైతులు చైనా స్ప్రేయర్స్ పైనే మక్కువ చూపించడం మొదలుపెట్టారు. దానికి తోడు ఆ యంత్రాలకు 50% సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు అధికంగా కొనుగోలు చేశారు. వరిచేలలో పిచికారీ చేసే పురుగు మందులు ఆర్గాన్, ఫాస్ఫరస్ కాంపౌండ్స్ తో తయారు చేస్తారు. వాటిని పిచికారీ చేసేప్పుడు చర్మానికి, ముక్కు, నోటికి రక్షణ గుడ్డను కట్టుకోవాలి. చైనా స్ప్రేయర్ విషయంలో రైతు పూర్తి స్థాయిలో మాస్కులు ధరించాల్సిందే. మాస్కులు రైతులు ముఖానికి, చెవులకు మాత్రమే ధరిస్తారు. మిగిలిన వాటికి ఏ విధమైన మాస్కులు ధరించే అవకాశం ఉండదు. దీంతో రైతుకు ఈ స్ప్రేయర్స్ తో ప్రమాదమే. గతంలో ఉండే ఇత్తడి స్ప్రేయర్ల నుంచి వచ్చే నీళ్లలో కలిసిన పురుగు మందు వరిదుబ్బలపై మాత్రమే పడేది. ఇప్పుడు చైనా యంత్రాలు పెట్రోల్ ద్వారా పనిచేయడం వల్ల ఎంత వేగం కావాలో అంత పెంచుకునే అవకాశం ఉంది. పిచికారీ యంత్రం ద్వారా వచ్చే పురుగు మందు పొగలా చిమ్మేలా తయారు చేశారు. దీంతో దుబ్బలపై 30% పడితే 70% నీరు పిచికారీ చేసే రైతు కూలీల మీదే పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విష ప్రభావం రైతుపై పడే అవకాశం ఎక్కువ. ఇలాంటి పనితీరు వల్లే రైతులు అనారోగ్యాలకు గురవుతున్నారు. సాధారణం కంటే ఎక్కువ మోతాదులో శరీరంలోకి పురుగు మందు వెళ్తే ప్రమాదమే. పిచికారీ చేసే సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. మందు పిచికారీ చేసేవారు గంటకోసారి విశ్రాంతి తీసుకోవాలి. అలా చేస్తే ఏ స్ప్రేయర్తో పిచికారీ చేసినా ఇబ్బంది ఉండదు.